గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మీ ముందు తీసుకొచ్చిన అంశం స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు 3 దశల్లో ఎన్నికల సంఘం అనేది నిర్వహిస్తుంది. మొదటి విడతలో 12,000గా పైగా అభ్యర్థులు 3,826 స్థానాలకు పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడ ఎలక్షన్లో 5.5 లక్షల మంది ఓటర్లు పార్టిసిపేట్ చేశారన్నమాట. అయితే ఇక్కడ కాంగ్రెస్ అనేది అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. ఇట్స్ కామన్. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం అనేది గెలవడం సర్వసాధారణ విషయం. ఇక్కడ గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకొని ఉంటే అసలు ఓడిన వాళ్ళ పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది. అసలు ఓడిన అభ్యర్థులు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఉన్నారు. అసలు ఏం చేస్తున్నారంటే, ఖమ్మంలో ఒక అభ్యర్థి తను ఇండిపెండెంట్గా నిలబడితే ప్రజల దగ్గర నుంచి చాలా డబ్బులు తీసేసుకొని నాకు ఓటు లేకుండా నన్ను మోసం చేశారు, నేను చనిపోతా అని సెల్ట వరకే హంగామా చేసి ఒక 6 గంటల సేపు హంగామా చేశారనమాట. ఇదే విధంగా నల్గొండ డిస్టిక్లో ఒక అసలు ఇట్లా హంగామా క్రియేట్ చేయడం ఇదంతా ఎందుకు? అసలు మీకు సర్పంచ్ అంటే ఏంది? అసలు రాజకీయాలు అంటే తెలుసు అసలు? అంటే అంటే ఒక పోటీకి ఒక పదవికి పోటీ చేస్తే మనము ఒక 20 లక్షలు పెడితే 40 లక్షలు 50 లక్షలు 80 లక్షలు సంపాదించుకునే ఒక ఊహతోనే ప్రజలు అనేవాళ్ళు రాజకీయాల్లో వస్తున్నారు తప్ప అభివృద్ధి మాత్రం చేద్దామని ఎవరికి ఒక కాన్సెప్ట్ లేదు అసలు. ఇప్పుడు చాలా ప్రాంతాలు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, చాలా ప్రాంతాల్లో అసలు వార్డ్ మెంబర్స్ని సర్పంచ్లను యునామస్గా ముందే ఎన్నుకోవడం, అసలు నామినేషన్ వేయకుండా ఒక క్యాండిడేట్ని అసలు ఇతనే మా క్యాండిడేట్ సర్పంచ్ క్యాండిడేట్ అని చెప్పడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, ఇదంతా ఎందుకు? మరి ఇవన్నీ ఉన్న తర్వాత మరి అదే ఎన్నికలు ఎందుకు? ఎన్నికల సంఘం ఎందుకు? దీనికోసం పనిచేస్తున్న ఉద్యోగులు ఎందుకు? అసలు మీరు ఇట్లా ఎవరో డబ్బుల కోసం మీరు డిసైడ్ చేస్తే సర్పంచ్ అంటే ఏంది? సర్పంచ్కి ఉండే అర్హత ఏంది? అసలు అధికారాలు ఏంది? ఫస్ట్ సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తి తెలుసుకోండి. వాడికన్నా ముందు ఫస్ట్ ఓటర్లు మనమే అసలు తెలుసుకోవాలిరా బాబు. సర్పంచ్ ఎందుకు, వాడు మనకి ఏం చేస్తాడు అనేది, మన అధికారులు ఏంది అనేది తెలుసుకోండిరా ఫస్ట్. సర్పంచ్ అనే వ్యక్తికి 21 సంవత్సరాలు ఉండాలి, వాడు ఇండియన్ అయి ఉండాలి, అది కామన్ రూల్. ఇప్పుడు తనకు కొన్ని అధికారాలు ఉంటాయి. ఏంటంటే గ్రామ అభివృద్ధి కోసం వాడు పాటుపడాలి. అంటే గ్రామంలో రోడ్లు బాగున్నాయా, వైద్య సదుపాయాలు బాగున్నాయా, విద్య సదుపాయాలు బాగున్నాయా, వీధి లైట్లు ఉన్నాయా, గ్రామంలో శాంతి భద్రతలు కాపాడడం, గ్రామంలో ప్రజలను కుల మత విద్వేషాలతో లేకుండా శాంతియుతంగా బతకడం, రోడ్లకి ఇరువైపుల చెట్లు నాటడం, గ్రామంలో గ్రంథాలయాలు ఉన్నాయా, అసలు గ్రామంలో ఆడిట్స్ కండక్ట్ చేయడం, గ్రామ సభలు నిర్వహించడం, మురికి కాలువలు నిర్మించడం, కల్వర్ట్స్ నిర్మించడం, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య